పహల్గాం దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు బగ్గుమన్నాయి. ఉగ్రదాడికి ప్రతీకారంగా తమపై ఢిల్లీ ఏ క్షణమైనా దాడులు చేపట్టవచ్చని పాక్ భయపడుతుంది. ఈ క్రమంలోనే తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అసీం మాలిక్కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను జాతీయ భద్రతా సలహాదారుడిగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. మాలిక్కు ఐఎస్ఐ చీఫ్గా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. ఆయనను గతేడాది సెప్టెంబర్లో ఐఎస్ఐ చీఫ్గా నియమించారు. నిఘా సంస్థ అధిపతి కంటే ముందు పాక్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్లో అడ్జుటెంట్ జనరల్గా కీలక బాధ్యతలు నిర్వహించారు. మిలిటరీ అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలను పర్యవేక్షించారు. పాక్ సైన్యంలో మాలిక్ అడ్జుటెంట్ జనరల్గా పనిచేస్తున్నప్పుడే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్. ఆయన మద్దతుదారుల ఆందోళనపై ఆర్మీ అణచివేత వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. గతంలో బలోచిస్తాన్, దక్షిణ వరిజిస్తాన్లో ఆర్మీ డివిజన్లకు నాయకత్వం వహించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని కఠినంగా ముందుకు సాగుతాడని మాలిక్కు పేరుంది. అలాంటి వ్యక్తికి ఇప్పుడు జాతీయ భద్రతా సలహాదారుడిగా పాక్ అదనపు బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పహల్గాం దాడికి పాక్ సీమాంతర ఉగ్రవాదమే కారణమన్న భారత్, దాయాదితో దౌత్య సంబంధాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే త్రివిధ దళాలతో కీలక సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ సీమాంతర ఉగ్రవాదం, దాని సూత్రధారులపై చర్యలు ఎప్పుడు, ఎలా తీసుకోవాలన్న విషయంలో సైనిక దళాలను పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని స్పష్టం చేసినట్లు సమాచారం. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ సరిహద్దుల్లో అలజడి కొనసాగుతూనే ఉంది. వరుసగా 7వ రోజు నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఉరి, కుప్వారా, అఖ్నూర్ సెక్టార్లలో భారత్ ఆర్మీపై కాల్పులు జరిపింది. దీన్ని భారత్ సైన్యం గట్టిగా తిప్పికొట్టింది. సరిహద్దుల్లో కొనసాగుతున్న కవ్వింపులపై పాకిస్తాన్ను భారత్ గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. భారత్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్, పాక్ సైనిక డైరెక్టర్ జనరల్ మంగళవారం హాట్ లైన్లో మాట్లాడుకున్నారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పాక్ గగనతలంపై మన దేశ విమానాల రాకపోకలపై నిషేధం విధించడంపై భారత్ కూడా ధీటుగా స్పందించింది. పాక్ విమానయాన సంస్థలకు మన గగనతలాన్ని మూసివేసింది. ఇందుకు సంబంధించి నోటీస్ జారీ చేసింది. పహల్గాం ఉగ్రదాడితో ఏ క్షణమైనా భారత్ తమ దేశంపై దాడి చేసే అవకాశం ఉండొచ్చనే భావనతో ఇటీవలే పాక్ మన విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. దాయాదికి బుద్ధి చెప్పేందుకు భారత్ సైన్యం ఇటీవలే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు నది జలాల ఒప్పందం అమలు నిలిపివేత, అటారీ వాఘా సరిహద్దు మూసివేతతో పాక్ పౌరులు తక్షణమే భారత్ను విడిచి వెళ్లాలని ఆదేశించింది. తాజాగా ఆ దేశ విమానాలు భారత్ గగనతలంపై ప్రయాణించకుండా అధికారికంగా నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్కు సంబంధించిన కమర్షియల్ లీజుకు తీసుకున్న సైనిక విమానాలు భారత గగనతలాన్ని ఉపయోగించుకోలేవు. ఈ నిర్ణయంతో పాక్ విమానాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఆ దేశ విమానాలు కౌలాలంపూర్ సహా మలేషియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయిలాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇప్పుడు చైనా, శ్రీలంక గుండా దూర ప్రయాణం చేయాల్సిందే. ఈ నిర్ణయం ఏప్రిల్ 30 నుండి మే 23 వరకు అమలులో ఉండనుంది. పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి జ్యుడిషియల్ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిల్పై ఇవాళ విచారణ జరగనుంది. దాంతో పాటు కాశ్మీర్కు వచ్చే టూరిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతపై కేంద్ర ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలకు తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుతూ పిల్ దాఖలైంది.
కాశ్మీర్కు చెందిన మహ్మద్ జునైద్, ఫతేహ్ షాహు, వికీ కుమార్ల ప్రయోజిత వ్యాఖ్యలు దాఖలు చేయగా ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. జస్టిస్ సూర్యకాంత్, ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ 3 ఫిల్లను కలిపి విచారించనుంది. జమ్మూ కాశ్మీర్ ప్రాంతమైన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. గత మంగళవారం ఈ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో అక్కడకు వెళ్లిన టూరిస్టులు 26 మంది మృత్యువాత పడగా కొంతమంది త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ను వీడి వెళ్లాలని పాక్ జాతీయులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో నిన్నటి వరకు మొత్తం 786 మంది వెళ్లిపోయారు. వారిలో 55 మంది దౌత్యాధికారులు, వారి డిపెండెంట్లు, సహాయ సిబ్బంది, 8 మంది పాకిస్తాన్ వీసాలున్న భారతీయులున్నారు. గడిచిన 6 రోజుల్లో వారంతా అటారీ, వాగా సరిహద్దు మీదుగా పాకిస్తాన్కు వెళ్లిపోయారు. పాకిస్తాన్ నుండి భారత్కు 1465 మంది వచ్చారు. వీరిలో 25 మంది దౌత్యాధికారులు, అధికారులు, దీర్ఘకాల వీసాలున్న 151 మంది పాకిస్తాన్ జాతీయులున్నారు. తిరిగి వెళ్లటానికి ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియటంతో కేంద్ర ఆదేశాల మేరకు అటారీ, వాగా సరిహద్దును అధికారులు మూసివేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ మన దేశంలోనే తిష్టవేసిన పాకిస్తానీలపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. అటువంటి వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. కర్నూలు కేవీఆర్ మహిళా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ పోస్టుల ఎంపికలో వైసీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రెండు ఒకటేనా అన్న కథనంపై ఉన్నత విద్యా మండలి స్పందించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీలో కమిటీ ఎంపిక చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి వైసీపీ ప్రభుత్వంలో అనర్హులకు ఎంపిక చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనైనా కాలేజీలలో పనిచేసే సీనియర్ అధ్యాపకులను నియమించాలని స్వతంత్ర న్యూస్ ఛానల్ ప్రచారం చేసిన కథనానికి ఉన్నత విద్యా మండలిలో కాలేజ్ హెడ్ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా స్పందించారు. కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న డాక్టర్ కె వెంకటరెడ్డి అనే సీనియర్ అధ్యాపకుడిని పూర్తి బాధ్యతలతో ప్రిన్సిపాల్గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ జారీ చేసిన ఆదేశాలపై డిగ్రీ కాలేజీ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.